హాయ్ ఆల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి జీపీఎస్ ఇంటర్ఫేరెన్స్. అసలు ఏంటి జీపీఎస్ ఇంటర్ఫేరెన్స్? దీని గురించి తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీ కార్లో ఒక జీపీఎస్ సిస్టమ్ ఉంటుంది. మీరు సో లొకేషన్కి వెళ్దామని ఒక జీపీఎస్ లొకేషన్ పెట్టుకున్నారు. ఈ వెళ్ళే దారిలో ఆ లొకేషన్ మారిపోయింది అనుకోండి, దీన్ని జీపీఎస్ స్పూఫింగ్ అంటారు. అదే ఇంకొక కేసులో అసలు మీకు సిగ్నలే కట్ అయిపోయింది అనుకోండి జీపీఎస్ లో, అది సిగ్నల్ బ్లాకింగ్ అంటారు, జీపీఎస్ బ్లాకింగ్ అంటారు దాన్ని ఇంకొక టర్మ్ లో. సో దీని గురించి ఎందుకు చెప్తానా అంటే, ఇది మీ కార్లో జరిగింది అనుకోండి, మన బిల్ బోర్డ్స్ నో సైన్ బోర్డ్స్ నో ఫాలో అయిపోయి మన లొకేషన్ కి చేరుకోవచ్చు. వాట్ ఇఫ్ ఇదే ఒక ఎయిర్ క్రాఫ్ట్ లో జరిగితే? ఎస్, రీసెంట్ గా లాస్ట్ 2 months లో 623 times ఈ సిగ్నల్ ఇంటర్ఫరెన్స్, జీపీఎస్ ఇంటర్ఫరెన్స్ జరిగింది. సో దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, అది ఎక్కడికి, ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి, ఏ లొకేషన్ కి వెళ్ళాలి, అవన్నీ క్లమ్జీగా అయిపోయి వాటికంటూ ఒక డైరెక్షన్ లేకుండా పోతుంది. ఇలా జరిగినప్పుడు ఆన్ ద ఫ్లైట్ ఉన్నప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేస్తారు? దీనికి సొల్యూషన్ లేదంటారా? దీనికి ఒక సొల్యూషన్ ఉంది. అదే ల్యాండ్ సిగ్నలింగ్. అంటే ఇలా స్పూఫింగ్ జరిగినప్పుడు ఇక్కడ కింద ఉన్న వాళ్ళతో సిగ్నల్ కనెక్ట్ అయ్యి వాళ్ళు ఇచ్చే డైరెక్షన్స్ లో వెళ్ళడం. సో ఇది జనరల్ గా ఇప్పుడు ఎక్కడ ఎక్కువగా జరుగుతుందంటే వెస్ట్ ఏషియా అండ్ మిడిల్ యూరోప్ కంట్రీస్ లో ఎక్కువ జరుగుతుంది. సో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఇన్ నియర్ ఫ్యూచర్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా వార్స్ జరిగినాయి అనుకోండి, సో ఇది ఒక స్ట్రాటజీగా యూజ్ చేసి జీపీఎస్ ఇంటర్ఫిరెన్స్ చేసి కమర్షియల్ ఫ్లైట్స్ అన్నింటినీ క్లమ్జీగా చేసి వాటి డైరెక్షన్స్ మార్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది జనరల్ గా ఎక్కడ యూజ్ చేస్తామంటే మిజైల్స్ ని మిస్గైడ్ చేయడానికి యూజ్ చేస్తాం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.